వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. హోండా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హోండా సిటీ జెడ్ఎక్స్ 5th జనరేషన్ వేరియంట్ అండి. టాప్ ఎండ్ కార్, 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ కార్ వచ్చేసరికి 2020 డిసెంబర్లో కస్టమర్ తీసుకోవడం జరిగిందండి. మనకి లైఫ్ పరంగా కూడా ప్లస్ పాయింట్ అన్నమాట. ఆల్మోస్ట్ 2021 తీసుకుంటే లైఫ్ ఎంతవరకు వస్తుందో సేమ్ లైఫ్ ఈ కారుకి వచ్చింది. 2035 డిసెంబర్ వరకు వచ్చిందండి. ఈ కారు వచ్చేసరికి కస్టమర్ తీసుకునేటప్పుడు షోరూంలో 18,85,000 రూపాయలకి తీసుకోవడం జరిగిందండి. మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 50% డిస్కౌంట్తో మన కస్టమర్స్ ముందుకు తీసుకొచ్చాను. కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ కార్ అండి. హోండా బ్రాండ్ తరపు నుంచి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ప్లస్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్తో ఈ కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక్కడ కార్ లుకింగ్ చూసుకోవచ్చండి. కార్ అయితే మాత్రం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచి కార్స్ రాబోతున్నాయి. అలానే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. 100% కార్ అయితే నచ్చిద్దండి. అండ్ మనం ఇచ్చే ప్రైజ్ మీరు ఏపీ మొత్తం మీద సెట్ చేసిన ఈ క్వాలిటీతో మనం ఇచ్చే ప్రైజ్లో మీరు కార్ అనేది తీసుకోలేరన్నమాట. అంత మంచి ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే 2035 డిసెంబర్ వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి 1 ఇయర్ వ్యాలిడ్లో ఉంది. పొల్యూషన్ వచ్చేసరికి అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ ఈ కార్ వచ్చేసరికి ఇప్పటి వరకు కేవలం 60,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 64,000 కిలోమీటర్లు తిరిగిందండి. కంప్లీట్గా అప్ టు డేట్ షోరూమ్ మెయింటైన్డ్ జరిగిన కార్ అండి. షోరూమ్ రికార్డ్ ఎవరికైనా డౌట్ ఉంటే ఇక్కడ నెంబర్ ప్లేట్ కూడా కనబడుతుంది. AP39HD 2345 చెక్ చేసుకోవచ్చు. వెల్ మెయింటైన్డ్ ఎక్సలెంట్ ప్రీమియం వేరియంట్, మిస్ చేసుకోవద్దు. ఈ కార్ ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే కంప్లీట్ కీలెస్ ఎంట్రీతో వస్తుందండి. మనకి కీ వచ్చేసరికి ఈ విధంగా ఉండిద్దండి. ఇందులో లాక్, అన్లాక్, బానెట్, బూట్ ఓపెన్ చేసే ఆప్షన్స్ ఇస్తారన్నమాట. అండ్ నెంబర్ కూడా ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్సీ నెంబర్ 2345తో వచ్చింది. చాలామంది ఇష్టపడతారు. ఈ నెంబర్ ప్లేట్ కోసం కస్టమర్ దాదాపుగా ఒక 60K 60,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ ఫ్రంట్ లుకింగ్ మనం చూసుకుంటే హెడ్ లైట్స్ అయితే మాత్రం చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. అండ్ ఇది కంప్లీట్గా LED సెటప్తో వస్తుందండి. లైటింగ్ పరంగా మాత్రం నైట్ పూట చాలా బాగుంటుంది అన్నమాట. క్యూబిక్ లైట్స్ విత్ HDR ఫోకస్తో ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ టెక్నాలజీ. మీకు లైటింగ్ అయితే మాత్రం అద్భుతంగా ఉండిద్దండి. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి కంప్లీట్ హోండా క్రోమ్ గ్రిల్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్ సెన్సార్స్, ఫ్రంట్ సెన్సార్ అండ్ బ్యాక్ సెన్సార్స్ కూడా 360 సెన్సార్స్తో కార్ రావడం జరిగింది. ఈ కార్కి 360 కెమెరా ఇన్బిల్ట్ కంపెనీ నుంచి రావడం జరిగిందండి. అలానే మీకు పైన చూసుకుంటే టాప్ చాలామంది ఇష్టపడే ఫీచర్ సన్ రూఫ్ కూడా ఉందన్నమాట.
మనకి హోండా బ్రాండ్ తరపు నుంచి దీనికి మించి టాప్ ఎండ్ వేరియంట్ లేదండి. ప్రజెంట్ ఉన్న 5th జెన్లో ZX వేరియంట్ టాప్ ఎండ్. మనకి హైవే మీద కూడా హోండా తరపు నుంచి క్లెయిమ్ చేసింది 18.3 km/లీటర్ వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగిందండి. అండ్ సైడ్ లుక్ చూసుకుంటే మనకి ఎలాయ్ వీల్స్ 16 ఇంచ్ సైజ్ టైర్ సైజ్ ఉంది. 4 టైర్లు కూడా బ్రిడ్జ్స్టోన్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్. వీళ్ళు న్యూ టైర్స్ అయితే ఇన్స్టాల్ చేయించడం జరిగిందండి. 4 కూడా సీల్ టైర్స్ ఉన్నాయన్నమాట ప్రజెంట్. అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈ టైర్స్ వచ్చేసరికి సెకండ్ టైర్స్ అన్నమాట. సో దాదాపుగా ఒక 40,000 కిలోమీటర్స్ వరకు టైర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇక్కడ సైడ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు అండ్ బ్యాక్ ప్రొఫైల్. యాక్సరీస్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి ఈ కార్కి. కస్టమర్ అయితే కంప్లీట్ యాక్సరీస్ ఇన్స్టాల్ చేయించారు. ఒక ఎలిగెంట్ లుక్ అయితే ఉండిద్ది. మీరు లైవ్లో వస్తే 100% కార్ తీసుకొని వెళ్ళిపోతారండి, అంత బాగుండిద్ది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కనబడుతుంది స్పాయిలర్. అలానే మీకు బ్యాక్ రేర్ గ్లాస్కి లిప్ స్పాయిలర్ అనేది వీళ్ళు లుకింగ్ పరంగా వీళ్ళు ఇన్స్టాల్ చేయించడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ కంప్లీట్ క్రోమ్ ఫినిష్తో మనకి టైల్ ల్యాంప్ చూసుకోవచ్చు. కనబడుతుంది రేర్ రిఫ్లెక్టర్స్. ప్లస్ మనకి సైడ్ వచ్చేసరికి బంపర్ గార్డ్ ప్రొటెక్షన్స్ కూడా ఈ కార్కి ఇన్స్టాల్ చేయించడం జరిగిందండి. మనకి సైడ్ చూసుకుంటే లుకింగ్ డోర్స్కి సైడ్ డోర్ బీడింగ్స్ అనేవి ప్రొటెక్షన్ కోసం వీళ్ళు క్రోమ్ ఫినిష్తో ఇన్స్టాల్ చేయించడం జరిగిందండి. అండ్ ఇంటీరియర్ అయితే మాత్రం ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట, అద్భుతంగా ఉండిద్ది. మనం సెడన్ వేరియంట్ లైక్ చేసేదే ఒక డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అండి. డ్రైవింగ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్ది ఈ కారు పర్ఫార్మెన్స్. మీకు జర్నీ చేస్తున్నంతసేపు ఒక లోపల టైర్డ్ అవ్వకుండా హ్యాపీగా జర్నీ చేసేటట్లు ఫీచర్స్ అనేవి వీళ్ళు లోపల ఇచ్చారు. అలానే మనకి హైట్ పరంగా చూసుకున్న 195 R16 టైర్ ఇచ్చారన్నమాట. మీకు హైట్ కూడా చాలా బాగుండిద్ది. మీకు ఇవి వచ్చేసరికి ఫోల్డబుల్ మిర్రర్స్ అండి, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటాయన్నమాట. మనం లాక్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అన్నమాట. అలానే మాన్యువల్ ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఫ్రంట్ కూడా మనకి ఈ హెడ్లైట్ సెటప్లోనే మార్నింగ్ DRL సెటప్ కూడా ఇస్తారండి. ఇంజన్ స్టార్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఒకసారి లాక్ అన్లాక్ చేసినప్పుడు చాలా ఎలిగెంట్గా ఉండిద్దండి కార్ అయితే మాత్రం. అండ్ ఒకసారి ఇంటీరియర్ ఫీచర్స్ కూడా మనం చూద్దాం. మనం కీ పాకెట్లోనే పెట్టుకొని ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. బోత్ సైడ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మనం అన్లాక్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. కార్ ఆల్రెడీ లాక్లో ఉంది, అన్లాక్లో ఉంది. ఇంటీరియర్ అయితే మాత్రం బీచ్ కలర్ కాంబినేషన్తో ఒక లగ్జరీ ఫీల్ అయితే వస్తుందండి. చాలా బాగుండిద్ది కార్. బ్యాక్ మీకు చూడొచ్చండి, చాలా స్పేషియస్ వెహికల్. హోండా సిటీ కార్ అంటేనే స్పేషియస్గా ప్లెజెంట్గా ఉండిద్ది అన్నమాట. మీరు బ్యాక్ చూసుకోవచ్చు,
ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి 3 హెడ్ రెస్ట్ అనేవి ప్రొవైడ్ చేశారు విత్ బాటిల్ హోల్డర్, ఆర్మ్ రెస్ట్ అనేది చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ లెగ్ రూమ్ చూడొచ్చండి, చాలా బాగుండిద్ది. 6 ఫీట్ పర్సన్ హైట్ కూర్చున్నా సరే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆరామ్గా కూర్చోవచ్చు, చాలా ఫ్రీగా ఉండిద్ది అన్నమాట. సీట్స్ కూడా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటాయండి, ఎందుకంటే మనకి హోండా బ్రాండ్ తరపు నుంచి వన్ ఆఫ్ ద లగ్జరీ వేరియంట్ కాబట్టి చాలా చాలా బాగుండిద్ది మీకు బిల్డ్ క్వాలిటీ. మొత్తం బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగిందండి. డ్రైవర్ డోర్ గమనిస్తే 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్. ఇది వచ్చేసరికి మాన్యువల్గా ఫోల్డబుల్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇవి వచ్చేసరికి సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికండి. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్, పుష్ స్టార్ట్ బటన్. అండ్ మనకి ఈ కార్లో ప్లస్ పాయింట్ 8 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. చాలా మంచి ఆప్షన్ అన్నమాట ఇది. 8 ఎయిర్ బ్యాగ్స్ అనేవి హోండాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్కి ఎయిర్ బ్యాగ్ చూడొచ్చు, అలానే సైడ్ ప్యాసింజర్కి ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇస్తారండి. అలానే డ్రైవర్ సీట్లో కూడా ఎయిర్ బ్యాగ్ ఇస్తారు, ప్యాసింజర్కి ఎయిర్ బ్యాగ్స్ ఇస్తారండి. అండ్ ఇక్కడ మనకి సైడ్ కర్టన్స్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అన్నమాట. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకు కూడా ఇక్కడ సైడ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ 2, సీట్స్లో 2, ఫ్రంట్ 2, మళ్ళీ ఫ్రంట్ కర్టన్స్లో ఒక 2, ఇలా 8 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. చాలా సేఫెస్ట్ కార్ అన్నమాట ప్రజెంట్ ఉన్న సెడన్ వేరియంట్స్లో. అలానే మీకు ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి చూసుకోవచ్చండి. ఇటువైపు వచ్చేసరికి కంప్లీట్గా మ్యూజిక్ కంట్రోల్స్ ఇచ్చారన్నమాట. అండ్ కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి క్లస్టర్ పాయింట్ వచ్చేసరికి మీకు డిజిటల్ క్లస్టర్ పాయింట్తో పాటు ఎనలాగ్ క్లస్టర్ పాయింట్ కూడా ఇచ్చారు, స్పీడ్ చూపించడానికి ఇది. అండ్ ఇందులో వచ్చేసరికి డిజిటల్లో ఆర్పిఎం చూపిస్తుందండి మీకు. ఇందులో వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉందన్నమాట. హైవే మీద బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మీరు క్రూజ్తో. అండ్ ఇక్కడ నుంచే స్పీడ్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అండి. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం అల్టిమేట్ ఇస్తారు, ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ఏదైతే స్పీకర్స్ ఉన్నాయో హోండాతో టైఅప్ అయ్యి ఒక బోస్ సంథింగ్ జేబిఏలో ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, హోండా తరపు నుంచి వచ్చిన సిస్టమ్ బాగుండిద్దండి. మీకు ఇందులో ట్విట్టర్స్ కూడా ఇస్తారన్నమాట. సో దానివల్ల మీకు ఒక మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఎలిగెంట్గా ఉండిద్ది. ఇక్కడ చూసుకోవచ్చు ట్విట్టర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉండిద్దండి మీకు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మెటీరియల్ అనేది ఎక్కడ స్క్రాచెస్ ఏమీ ఉండవు అన్నమాట. ఇందులో వచ్చేసరికి మనకి 360 డిగ్రీ కెమెరా ఇస్తారండి. మనకి చాలా అడ్వాన్స్ ఫీచర్స్లో ఇది ఒకటి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇచ్చాను. మన ఇండియన్ డ్రైవింగ్ రూల్స్ ప్రకారం లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఇండికేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. ఆబ్జెక్ట్స్ ఆర్ క్లోజర్, సో అది ఇస్తారనమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం వ్యూ ఇక్కడ కనబడుద్ది అనమాట. అండ్ రేర్ క్యామ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సరౌండింగ్స్లో కూడా ప్రతి ఆబ్జెక్ట్ని కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. అండ్ ఏసీ అయితే మాత్రం ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ప్రొవైడ్ చేశారండి, చిల్ వస్తుంది. అండ్ చాలామంది ఇష్టపడే ఫీచర్, ఒకసారి కార్ కూడా స్టార్ట్ చేస్తాను నేను. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ అండ్ స్టాప్, సింగిల్ సెల్ఫ్ ఇంజన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇది వచ్చేసరికి చెప్పాను ఆల్రెడీ 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట.
1 రివర్స్ ఉంటుంది. అండ్ రూఫ్ కూడా చూసుకుంటే మనకి ఇక్కడ లైట్స్ కూడా చూసుకోవచ్చు, చాలా లుకింగ్ పరంగా అయితే సూపర్గా ఉంటాయి. అండ్ లైటింగ్ కూడా బాగుంటుంది అండి, ఎల్ఈడి లైట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు టాప్. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఎల్ఈడి లైట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ చాలామంది ఇష్టపడే ఫీచర్ సన్ రూఫ్. మనకి కంప్లీట్గా పిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో చిన్న పిల్లలు ఇష్టపడతారండి ఈ ఫీచర్ అయితే మాత్రం. క్లోజ్ చేస్తున్నాను. సో కంప్లీట్గా ఇంకా ప్రజెంట్ ఉన్న 2025 ఇయర్లో ఒక కార్లో ఏమేం ఫీచర్స్ ఇవ్వాలో అడ్వాన్స్ టెక్నాలజీ పరంగా ప్రతి ఫీచర్ ఈ కార్లో అయితే ఉందండి. ప్రతి ఫీచర్ మిస్ చేసుకోవద్దు ఇలాంటి కార్ అయితే మాత్రం. ఎందుకంటే ఇదే మన షోరూంలో తీసుకోవాలంటే 18,80,000 రూపాయలు ఉందండి ఈ కారు. వీళ్ళు తీసుకున్నప్పుడు నేను చెప్తుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రైజెస్ పెరిగాయి. కానీ మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి ఈ కారు 8,90,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. 8,90,000 రూపాయలు అనేది ఫిక్స్డ్ ప్రైజ్ అన్నమాట. దయచేసి బార్గెనింగ్ ఏం చేయవద్దు. కొంతమంది ఒక 100లో ఒక 10 మంది బార్గెనింగ్ చేద్దామని కాల్ చేస్తారు. వీళ్ళు బార్గెనింగ్ చేసేలోపు ఒక పర్ఫెక్ట్ కస్టమర్ ఉంటారు, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. నేను పెడుతున్న కారే సెలెక్టెడ్ కార్స్ అండి. 100% షోరూమ్ మెయింటైన్ చేసిన కారు, షోరూమ్ రికార్డు ఉంది. కేవలం 64,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ వేరియంట్ వచ్చేసరికి మీకు బయట మార్కెట్లో కస్టమర్స్ 11 లక్షల పైన చెప్తున్నారండి ఈ వేరియంట్. కావాలంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 8,90,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాను. ఏమైనా బార్గెనింగ్ చేయదలుచుకుంటే ఒక 10,000 రూపాయలు అనేది బార్గెనింగ్ ఉండిద్ది. సో ఫైనల్గా 8,80,000 రూపాయలు అయితే ఫిక్స్డ్ ప్రైస్ అన్నమాట. అది మనకి ఓకే అనుకుంటేనే నాకు కాల్ చేయవచ్చు. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్తో ఈ కార్ మనం తీసుకురావడం జరిగిందండి. ఎవరైతే కస్టమర్ ఈ కారు కొనుక్కున్నారో 18,80,000 రూపాయలు పెట్టి ఓన్లీ 5 ఇయర్స్ మాత్రమే అయిందండి. ఇయర్కి వీళ్ళు లాస్ అయింది మొత్తం, వీళ్ళు లాస్ అయ్యారు ఆల్రెడీ. ఎందుకంటే 10 లక్షల రూపాయలు తీసేసామండి. 10 లక్షల రూపాయలు ఆల్రెడీ తీసేసే మనం మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100% జెన్యూన్ కార్, మిస్ చేసుకోవద్దు. ఒకసారి బానెట్ కూడా చూపిస్తాను. ఇంజన్ కంప్లీట్ యాక్సరీస్ ఉన్నాయండి. అసలు ఇది మనం చేయించుకోవాలి అనేది ఏమీ లేదన్నమాట. ఈ కార్లో ఫ్లోరింగ్ మ్యాట్ ఉంది, ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి, మీకు సైడ్ క్రోమ్ బీడింగ్స్ ఉన్నాయి, బంపర్ ప్రొటెక్ట్స్ ఉన్నాయి, 2 కీస్ కూడా కీలెస్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన కీస్ ఉన్నాయి, అన్ని 4 సీల్ టైల్ ఉన్నాయి, ప్రతిదీ ఉందన్నమాట. చాలా బాగుంటుంది వేరియంట్. 1.5 ఐవీ టెక్ ఇంజన్ అండి. ఇక్కడ అప్పర్ ఆర్మ్స్ పంచెస్ మొత్తం చూసుకోవచ్చండి. డ్రైవర్ సైడ్ ఇంజన్ 1.5 లీటర్స్ ఇంజన్ అండి. అసలు టర్బో చార్జ్ ఇంజన్ అనమాట. సూపర్గా ఉండిద్ది ఐవీ టెక్ ఇంజన్. మీకు బ్యాటరీ కూడా చూసుకోవచ్చండి. 2024లో ఇన్స్టాల్ చేయించారు. డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అప్పర్ ఆర్మ్స్ అన్నమాట.